దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనము మనము మొన్నటి దినము ధ్యానించాము. దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ వచనము, అప్పుడు దేవుడు అబ్రహాముతో, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతాల్లో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుట ద్వారా దేవుడు ఎవరో మనకు అర్థం అవుతాడు. దేవుడు ఎవరు? ఈ వచనములో మనం చూస్తున్నప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షించి అబ్రహాము యొక్క కుమారుడు ఒక్కడయ్యున్న ప్రేమించుచున్న 2 క్వాలిటీస్, 2 డిఫరెంట్ వర్డ్స్. ఒక్కడయ్యున్న నీ కుమారుడు, ప్రేమించుచు ఉన్న నీ కుమారుడు ఇస్సాకు. ఇక్కడ దేవుడు ఇస్సాకు అని పదము వాడకపోతే ఇష్మాయేలు అని ముద్రించాల్సి వచ్చేది. ఎందుకని అని మీరు అడగచ్చు. ఒక్కడయ్యున్న నీ కుమారుడు అన్నప్పుడు మనము ఇదే అధ్యాయము ముందు మాటలో 21వ అధ్యాయములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాటలలో ఇష్మాయేలును కూడా కుమారునిగానే మాట్లాడుతున్నాడు. దాసి యొక్క కుమారుడు ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అన్నప్పుడు అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అతని కుమారుడు అని వ్రాస్తున్నది ఇక్కడ ఇష్మాయేలును గూర్చి. దాసి కుమారుడని షారా పిలిచిన దేవుడు పిలుస్తున్నాడు అతని కుమారుడు అని. ఇతడును నీ కుమారుడినే కనుక ఇతనిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఒక్కడై ఉన్న నీ కుమారుడు అన్నప్పుడు ఇష్మాయేలు అవుతాడు, కానీ ఇస్సాకు కాడనే ఆర్గ్యుమెంట్ కూడా లేపారు. అయితే ఇస్సాకు అనే పేరు అక్కడ వ్రాయటానికి బట్టి ఆయన ఇస్సాకును గురించి ఒక్కడై ఉన్నాడని మాట్లాడుతున్నాడు. రెండవది, నువ్వు ప్రేమించుచున్నటువంటి వాడు. 100వ సంవత్సరములో దేవుని యొక్క వాగ్దానము చొప్పున, ప్రమాణము చొప్పున ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కొరకు పంపించబడినట్లుగా అనుగ్రహించబడిన ఇస్సాకును అబ్రహాము ప్రేమించాడు. కనుక ప్రేమించిన వాడు దేవుని అబ్రహాము ప్రేమించి లోబడుతున్నాడు. ఇప్పుడు కుమారుడు వచ్చాడు, కుమారుడు పెద్దవాడవుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తాడా? అబ్రహాము కుమారుడిని ప్రేమిస్తాడా? దాట్ వాజ్ ద టెస్ట్. దేవుడు నీకు ఇచ్చేటువంటి పరీక్షలన్నీ కూడా తనతో రిలేట్ అయి ఉంటాయి. దేవునికి లోబడతావా? నీ భార్యకు లోబడతావా? దేవునికి లోబడతావా? నీ బిడ్డలకు లోబడతావా? దేవుని ప్రేమిస్తావా? నీ బిడ్డలను ప్రేమిస్తావా? నిన్ను ప్రేమించుకుంటావా? ఎన్నడూ ఎప్పుడు కూడాను దేవుడు అనుగ్రహించే పరీక్షలలో దేవునితో రిలేట్ అయ్యేటట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే నీకొక్కడై ఉన్న కుమారుడు అన్నప్పుడు వాగ్దాన పుత్రుడు అతడొక్కడే. నేను వాగ్దానం చేసిన వాడు, నేను ప్రమాణం చేసిన వాడు ఇస్సాకే. ఇష్మాయేలును నేను ప్రమాణం చేయలేదు. ఇష్మాయేలు నీ సొంత ఇష్టము చేత నీవు నీ భార్య మాట విని చేయుట చేత కలిగిన వాడు. నేను ఇష్మాయేలుని గురించి మాట్లాడలేదు, నేను నీ గురించి, నీ కుమారుడైన ఇస్సాకుని గురించి మాట్లాడుతున్నాను. తర్వాత ఒకవేళ మీరు అనొచ్చు, ఇది కూడా ఆర్గ్యుమెంట్గానే ఉంది ఇప్పటికీ కూడా ప్రపంచంలో. అబ్రహాము తీసుకెళ్లి బలి ఇచ్చినది ఇష్మాయేలును అనేవారు కూడా ఉన్నారు వాడికి కూడా సమాజంలో. అయితే ఇస్సాకును బలి ఇవ్వటానికి
అబ్రహాము తీసుకుని వెళ్ళినట్లుగా 22వ అధ్యాయంలో బైబిల్లో స్పష్టముగా ఇస్సాకు 7వ వచనంలో అంటాడు, తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను, అతడు ఏమి నా కుమారుడా అని అనెను. కాబట్టి ఇస్సాకుని ఇక్కడ ఎక్స్పోజ్ చేసి వ్రాశాడు బైబిల్. కనుక ప్రేమిస్తున్నటువంటి వాడు ఇస్సాకు, ప్రేమించబడుతున్నాడు. 100వ సంవత్సరంలో పుట్టిన కుమారుని ఎవరైనా అమితంగానే ప్రేమిస్తారు. సాధారణంగా ఓల్డ్ ఏజ్లో ఎవరైనా బిడ్డలను కంటే వాడు బహు ప్రేమగా ఉంటారు వారి పట్ల. దిస్ ఇస్ ట్రూ ఇన్ సొసైటీ. సమాజంలో ఇది రుజువైనటువంటి సత్యమే, ఏ సందేహం లేదు. కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావే నీ కుమారుణ్ణి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, నువ్వు కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దట్ ఈస్ ద టెస్ట్. కుమారుని ప్రేమించిన వాడు ఏ తండ్రి ఉండడు, కుమారుని ప్రేమించిన తండ్రి ఉండడు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ప్రేమించట్లేదు కుమారులని. కుమారులను ప్రేమించని తండ్రులు ఉండరు. తప్పకుండా ప్రతి వ్యక్తి తన కుమారుణ్ణి ప్రేమిస్తాడు. every father certainly loves his child. తన బిడ్డను ప్రేమిస్తాడు, అందులో ఏ అనుమానము లేదు. ప్రతి కుమారుడు తన తండ్రి తనకు మధ్యన ఉన్న జ్ఞాపకం చేసుకుని తన తండ్రిని బట్టి గర్విస్తుంటాడు ప్రతి కుమారుడు కూడా. కనుక ప్రతి తండ్రి తన కుమారుడికి ఒక హీరోగానే ఉంటాడు. ఇక్కడ కూడాను అబ్రహాము ఇస్సాకును బహుగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వృద్ధాప్యాన్ని పుట్టినటువంటి బిడ్డ, వాగ్దానం చొప్పున పుట్టినటువంటి వాడు, క్రీస్తు యొక్క వంశావళి ఇతను నుండి ఫ్లో కాబోతోంది. ఇతను నుండి దేవుని వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడబోతున్నాయి. కాబట్టి ఒక స్పెషల్ అటెన్షన్ ఇక్కడ మనం వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ మీద మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఈ దేవుడు? నీవు ప్రేమిస్తున్న నీ కుమారుని దహన బలి ఇమ్మన్నాడు. తదుపరి మనము ఈ వాక్యమును గనుక చూచినట్లయితే, అబ్రహాము పనివాడిని తీసుకుని గాడిదకు గంత కట్టించి తెల్లవారుజామున బయలుదేరి 3 దినాలు ప్రయాణం చేసిన తరువాత ఆ గొల్గొతా పర్వతం, కపాల స్థలం అనబడే ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు కనులెత్తి చూచాడు, స్టన్ అయిపోయాడు. మీకు విషయం చెప్పాలి, 22వ అధ్యాయం ప్రారంభోచనలో నేను చూపించేటువంటి పర్వతం, చెప్పబోయేటువంటి పర్వతం అన్నాడు. చెప్పబోము పర్వతము 2వ వచనంలో నేను నీతో చెప్పబోవు పర్వతాలలో ఒకదానిని అన్నాడు. తర్వాత వచనంలో మనం చూస్తున్నప్పుడు తర్వాత వచనంలో 4వ వచనంలో అంటాడు, అబ్రహాము కనులెత్తి దూరము నుండి చూచి ఆ చోటు చూచాడు. దూరం నుండి ఆ చోటు చూచాడు. ఎలాగా తెలిసింది? ఈ మధ్యలో దేవుడు అతనికి చెప్పుండాలి. He took 3 days to walk. 3 రోజులు నడిచాడు ఆ స్థలం దగ్గర రావడానికి. ఆ స్థలమే గొల్గొతా. ఆ స్థలం పేరు కపాల స్థలం. When Abraham lifted up his eyes towards that mountain, he was shocked. On the same mountain, Jesus crucified after 2000 years of Abraham. అబ్రహాము యొక్క తరువాత 2000 సంవత్సరాలకు అదే పర్వతం మీద అబ్రహాము చెప్పినట్లుగా యెహోవా చూచుకున్న గొర్రెపిల్ల, యెహోవా పంపినటువంటి గొర్రెపిల్ల అక్కడ దహన బలిగా తనను సమర్పించుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెబుతాడు, ఆయన బలి ఇచ్చిన వాడును బలి అయిన వాడును ఆయనే అని చెప్పుకున్నాడు. గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే స్వయంగా నరావతారి అయి వచ్చి, శరీరము ధరించిన వాడై వచ్చి,
అన్యాయపు తీర్పులు పొందినవాడుగా కొనిపోబడి సిలువ వేయబడి సిలువపై 7 మాటలు పలికి యేసు మృతి నొందారు. సోదరుడా, సోదరి, పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు యేసు అని మనం గుర్తిద్దాము. తర్వాత అబ్రహాము యొక్క దూత అబ్రహామును పిలిచినప్పుడు ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమి చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇయ్యవని తీయలేదు గనక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు తెలియచున్నది అనెను. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చిన్నవాని మీద చేయి వేయొద్దు, అతన్ని ఏమీ చెయ్యొద్దు అని చెబుతున్నాడు. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఇవ్వటానికి వెనుతీయలేదు కనుక నీవు సాక్రిఫిషియల్గా నీ కుమారుని సమర్పించడానికి ముందుకు వచ్చావు కాబట్టి నేనేం చేస్తానో తెలిసిన, నీవు దేవునికి భయపడుతున్నావు తెలుసుకున్నాను. నీవు దేవునికి భయపడుతున్నావు తెలుసుకున్నాను. అప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి దేవుని మాటకు భయపడి ఉన్నట్లుగా లేఖనం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, దేవునికి భయపడేటువంటి అనుభవం, దేవుని ప్రేమించేటువంటి అనుభవం అబ్రహాములో మనకు కనిపిస్తుంది. దేవుడు గొర్రెపిల్లను పర్వతం మీద చూచుకుంటాడు. దానికి చెప్పినటువంటి మాట 8వ వచనంలో అన్నాడు, God will provide for himself the lamb for burnt offering. ఎటువంటి గొప్ప మాట చెప్పాడు తెలుసా? God will provide for himself the lamb for a burnt offering. దహన బలికి దేవుడి గొర్రె పిల్లను చూచుకొనను. ఆయన తనంతట తాను చూచుకోవాలి. హీ హ్యాస్ టు గో. ఆయన వెళ్ళాలి, ఆయన గొర్రె పిల్లగా రావాలి, ఆయన వధించబడినట్లుండాలి, జీవించి ఉండాలి. అందుకనే పైన వచనాల్లో చెప్పాడు, పై వచనాల్లో చెబుతున్నాడు, దేవుడే దహన బలికి గొర్రె పిల్ల చూచుకున్నాడు కదా. ఇస్సాకును మృతులలో నుండి తిరిగి పొందాడు కదా విశ్వాసము చేత అబ్రహాము. కనుక అబ్రహాము దేవునికి ప్రియునిగా జీవించాడు. దేవునికి ప్రియునిగా అబ్రహాము జీవించాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అబ్రహాము దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. తన కుమారుని కంటే ప్రేమించిన వారి కంటే అబ్రహాము దేవుని అత్యధికంగా ప్రేమించెను. అబ్రహాము దేవుని అత్యధికముగా ప్రేమించెను. ప్రియమైన దేవుని బిడ్డలారు, దేవుని మొట్టమొదటి స్థానంలోంచి ప్రేమించిన వాడు ఎవరికి ఆ స్థానాన్ని ఇవ్వడు. కనుక యూ మస్ట్ లెర్న్ టు లవ్ యువర్ గాడ్. నీ ప్రభువును నీవు ప్రేమించుట నేర్చుకోవాలి. నీ ప్రభువును నీవు ప్రేమించుట నేర్చుకోవాలి. నీ బిడ్డల కంటే, నీ భార్య కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ ఊరి కంటే, నీ ఉద్యోగము కంటే నీవు దేవుని ఎక్కువగా ప్రేమించుట నేర్చుకోవాలి. అద్భుత వాక్యం కదండి. దేవుని మనం ఎప్పుడైతే ప్రేమిస్తున్నామో మన కొరకు సమస్తం ఆయనే చేస్తాడు. ఈ ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయములో ఒక్కడై ఉన్న నీ కుమారుడు, ప్రేమిస్తూ ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని ఈ పర్వతం మీదకి రమ్మన్నాడు. అబ్రహాము ఎక్కే ముందు తన సేవకునితో అంటున్నాడు, మేము వెళ్ళేదాము, మేము తిరిగి వస్తాము. మేము వెళుతున్నాం, మేము తిరిగి వస్తాం. వాస్తవంగా ఏమన్నది? మేము వెళుతున్నాము, నేను తిరిగి వస్తాను అనాలి. అలా అనలా, మేము వెళుతున్నాము, మేము తిరిగి వస్తాం. నేను తిరిగి వస్తాను కాదండి,
వాళ్ళు వెళుతున్నది ఇద్దరు, తిరిగి వచ్చేది కూడా ఇద్దరే అని చెబుతున్నాడు. ఎందుకని? గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ సన్. మృతులలో నుండి లేపి మరీ ఇస్తాడు నాకు నా ప్రభు. నేను ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ దట్ బాయ్ అగైన్ టు హోమ్. నేను తిరిగి ఇంటికి ఆ చిన్న బిడ్డను నేను తీసుకుని పోగలుగుతాను అనే విశ్వాసం ఉన్నవాడిగా ఆ బిడ్డను తీసుకుని పర్వతం మీదకి వెళ్ళాడు. షారాకు చెప్పలేదు, ఇస్సాకు చెప్పలేదు, సేవకులకు చెప్పలేదు. కానీ దేవుడిచ్చినది తూచా తప్పకుండా చేసుకుంటూ పోతున్నాడు. అందుకే అబ్రహామును గురించి దేవుడు అన్నమాట, ఇతడు తన తరము వారిని ఆయన యొక్క చిత్తము ప్రకారం జరిగించి తీరుతాడని నాకు తెలుసు అన్నాడు. నాకు తెలుసు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో మనము ధ్యానం చేస్తున్నప్పుడు అబ్రహాము ఆ చోట ఈరే అని పేరు పెట్టాడు. జెహోవా జైరే, యెహోవా ఈరే అనేటువంటి పేరు అబ్రహాము అక్కడ ఆ పర్వతం మీద దేవునికి ఇస్తూ ఉన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? పర్వతము మీద యెహోవా చూచుకుంటాడు అనే టైటిల్ దేవునికి అబ్రహాము గారు ఇస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఒక మహోన్నతమైనటువంటి స్థితికి దేవుడు అబ్రహామును తీసుకుని రావటానికే ఈ పరీక్షలు. అలాగున మన జీవితాల్లో కూడా అనేక పరీక్షలు. ఈరోజు ఎవరి చేత మనం మాట్లాడతామో, ఈరోజు ఎవరిని కలవవలసి ఉన్నదో, ఇవన్నీ కూడా దేవుని యొక్క అద్భుతమైన డిజైన్డ్ ప్లాన్లో ఉన్నాయి. నీకేం సంభవించబోతుందో ఆయనకు తెలుసు. ఎరుగని నీవు నమ్మకంగా ఉండటం నేర్చుకొనమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక నీవు ఒక్కడై ఉన్న నువ్వు ప్రేమిస్తున్నా నీ కుమారుని తీసుకుని వెళ్ళి నేను చెప్పబో పర్వతాల్లో దాని మీద దహన బలిగా అర్పించమనను. గంత తెల్లవారినప్పుడు పనివారిద్దరు తన కుమారుడు ఇస్సాకును పెట్టుకుని గంత గట్టి దహన బలుగును కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటకి వెళ్ళను. దేవుడు తనతో చెప్పిన చోటకి వెళ్ళను. తనతో ఏ చోటు చెప్పాడు? కల్వరి. ఇంకా 2000 సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన ఇదే కల్వరి కొండపైన, గొల్గొత కొండపైన తన ప్రాణాన్ని పెట్టబోతున్నటువంటి సత్యాన్ని ఆయన ముందస్తుగానే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ముందస్తుగానే జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కనుక అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు పొదలో తగులుకొని ఉన్న పొట్టేలు కనపడి అబ్రహాము దేవునికి భయపడుతున్నాడు. అనగా దేవుడు ఒక భయంకరమైన వాడని అర్థమా? చూడండి, దేవునికి భయపడుతున్నాడు. హీ ఈజ్ ఫియరింగ్ టు గాడ్. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులకు కారణమవుతుంది. భయభక్తులు కలిగి ఉండటం దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి కారణమవుతుంది. కావున దేవునికి భయభక్తులు కలిగి ఉండండి. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారి జీవితాలు ప్రత్యేకంగా భిన్నంగా ఉంటాయి. ఇది వాస్తవం. దీనిని మనము నమ్మవలసిన వారమై ఉన్నాము. వారు ఆ విధంగా ఇద్దరు కూడి వెళ్ళి అక్కడ మ్రొక్కి దే వర్షిప్ టుగెదర్. నేను ఒక్క మాట అడగనా? మామూలుగా లెక్క పెడితే ఇంకా కొద్ది నిమిషాల్లో ఇద్దరు కుమారుడు ఇస్సాకుని అబ్రహామే స్వయంగా నరకాలి, చంపేయాలి. అటువంటిప్పుడు హౌ కెన్ దట్ ఫెలో ఈజ్ ఏబుల్ టు ప్రైజ్ గాడ్? మరి కొద్దిసేపట్లో బలవబోతున్న అబ్రహాం ఎట్లా ప్రైజ్ చేస్తాడు? బలవబోతున్న ఇస్సాకు ఏ విధంగా ప్రైజ్ చేస్తాడు? వారు దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు. మేము వెళ్ళి మొక్కి తిరిగి వస్తామన్నారు. దే వర్షిప్డ్ గాడ్ ఆన్ ద మౌంటైన్ ఆఫ్ గోల్గోతా. వాట్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. ఎటువంటి అద్భుతమైనటువంటి
అనుభవం ఇది. సోదరుడా, సోదరి, ఇవాళకి నేను మనవి చేస్తున్నాను, నీ జీవితం మారాలి. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. నీ జీవితం మారినట్లయితే ఆయన దీవించగలుగుతాడు. నీవు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు.